ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్ల కోసం, పదోన్నతుల ద్వారా తమ హోదాలను పెంచుకోవడం కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కళ ఎట్టకేలకు నెరవేరింది. కానీ ఇదే సమయంలో మరో కొత్త ట్విస్ట్కు తెరలేచింది. ఈ ట్విస్ట్ వల్ల వారి పదోన్నతులకు ఏమైనా నష్టం చేకూరుతుందా? వారి పదోన్నతులకు భవిష్యత్తులో సమస్యలు ఏమైనా ఏర్పడతాయా? అసలు దీనిపై ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవో ఏం చెప్తోంది? ఇలాంటి వివరాలన్నీ ఇక్కడ చూద్దాం. ఇవన్నీ ఉద్యోగులకు చాలా ముఖ్యమైన విషయాలు. అలాగే జీవో కాపీ కూడా పైన ఇచ్చాను, చదవండి. జూన్ 15వ తేదీన ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 70 కేవలం ప్రమోషన్లను అనుమతించే ఒక సాధారణ ఉత్తర్వుగానే అందరూ భావించే అవకాశం ఉంది. కానీ ఇది నిజానికి ఉద్యోగుల భవిష్యత్తును మార్చివేసే ఒక కీలకమైన జీవోగా చెప్పుకోవచ్చు. అయితే ఈ జీవో అమల్లో గందరగోళంగా ఉందని ఉద్యోగులు భావిస్తున్నారని తెలుస్తోంది. దీనికి ఒక కారణం ఉంది. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల స్థానంలో ఇకపై 2025 డిసెంబర్ 15 నుండి కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమలులోకి తీసుకురావడమే ఈ గందరగోళానికి కారణం. ఈ కొత్త ఉత్తర్వుల అమలు వల్ల అనేక సందేహాలు తలెత్తుతున్నాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నిజానికి కొత్తగా అమలులోకి తీసుకొచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పదోన్నతులు పొందుతున్న వేలాది ఉద్యోగుల సీనియారిటీకి భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయా? వారికి ఇచ్చిన కేడర్ కేటాయింపులు భవిష్యత్తులో మారే అవకాశం ఉందా? అసలు 2025 డిసెంబర్ 15 నుండి పదోన్నతుల్లో రాబోయే కొత్త మార్పులు ఏంటి అని భయపడుతున్న ఉద్యోగుల సందేహాలకు ఈ జీవోలో సమాధానం దొరుకుతుంది. ముఖ్యంగా స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఇంకా జరుగుతున్నందున వివిధ శాఖల్లో పదోన్నతులు, కేడర్ కేటాయింపులు వంటి కొన్ని అంశాలపై అవసరమైన కొన్ని మార్గదర్శకాలు ఇందులో వివరించారు. ప్రధానంగా 2025 డిసెంబర్ 15 తర్వాత పదోన్నతుల ప్రక్రియను కొనసాగించవచ్చా? ఇప్పటికే సిద్ధం చేసిన పదోన్నతుల ప్యానెళ్లు చెల్లుబాటులో ఉంటాయా? ఉద్యోగుల సీనియారిటీని ఎలా పరిగణించాలి? ఇప్పటికే పదోన్నతులు పొందిన ఉద్యోగుల పరిస్థితి ఏంటి? వారికి కేటాయించిన కేడర్ పరిస్థితి ఏమిటి అనే అంశాలపై స్పష్టత కల్పించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ జీవో నెంబర్ 70ని ప్రభుత్వం విడుదల చేసింది. ఇలాంటి గందరగోళం ఏర్పడడానికి ప్రధాన కారణం 1975 నాటి పాత రాష్ట్రపతి ఉత్తర్వుల స్థానంలో డిసెంబర్ 15, 2025 నుండి సరికొత్త ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ 2025 అమలులోకి రావడమే. ఈ కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంలోని సివిల్ సర్వీసెస్ అలాగే సివిల్ పోస్టులన్నింటినీ సరికొత్త లోకల్ కేడర్స్గా పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వివిధ సచివాలయ శాఖల ఆధ్వర్యంలో ఈ స్థానిక కేడర్ల విభజన అలాగే ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియలు వేగంగా కొనసాగుతున్నాయి. సాధారణంగా అమల్లో ఉండే ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 ప్రకారం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఏర్పడిన ఖాళీల ఆధారంగా ప్రమోషన్ ప్యానెల్లో తయారు చేస్తారు. కానీ 2025-26 ప్యానెల్ సంవత్సరానికి సంబంధించి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీలు DPCలో జరుగుతున్న సమయంలోనే సరిగ్గా ప్యానెల్ సంవత్సరం మధ్యలోనే ఈ కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులోకి వచ్చాయి. దీంతో స్థానిక కేడర్ల విభజన ప్రక్రియ పూర్తి కాకముందే ప్రమోషన్లు ఇవ్వవచ్చా? ఒకవేళ ఇస్తే ఉద్యోగుల సీనియారిటీ ఏమవుతుంది? వారి సీనియారిటీ పరిస్థితి ఏమిటి? వారికి ఇచ్చిన కేడర్ పరిస్థితి ఏమిటి అనే అంశాలపై డిపార్ట్మెంట్లలో తీవ్ర అయోమయం నెలకొంది. ఇలాంటి అంశాలన్నింటిపై ప్రభుత్వం స్పష్టతలను ఇస్తూ జీవో నెంబర్ 70ని విడుదల చేసింది. ఈ జీవోలో ప్రభుత్వం 2 కీలకమైన అంశాల మధ్య సమతుల్యతను పాటించింది. మొదటిది, ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ ఎక్కడా నిలిచిపోకూడదు. అందువల్లనే 15/12/2025 తర్వాత కూడా శాఖాపరమైన ప్రమోషన్ల కమిటీ DPCలను వాటి సమావేశాలను నిర్వహించవచ్చని ప్యానెళ్లు తయారు చేసి పాత నిబంధనల ప్రకారమే సెలక్షన్ అలాగే నాన్ సెలక్షన్ పోస్టులకు ప్రమోషన్లు ఇవ్వవచ్చని ప్రభుత్వం తెలిపింది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ సంధి కాలంలో ఇచ్చే ప్రమోషన్లని కేవలం తాత్కాలికం లేదా ప్యూర్లీ ప్రొవిజనల్ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తిగా ముగిసి ఉద్యోగుల అలాట్మెంట్ జరిగిన తర్వాత ఈ తాత్కాలిక ప్రమోషన్లపై 12 నెలల కాల పరిమితిలోపు ప్రభుత్వం మళ్లీ సమీక్ష చేస్తుంది, మరోసారి సర్దుబాటు చేస్తుంది. అంటే రివ్యూ అండ్ రీఅడ్జస్ట్మెంట్ జరుగుతుందన్నమాట. అంటే ప్రస్తుతం లభించిన ప్రమోషన్ల వల్ల ఉద్యోగులకు భవిష్యత్తులో కేడర్ కేటాయింపు, సీనియారిటీ స్థానం, తదుపరి ప్రమోషన్లు లేదా చివరకు తాము పనిచేసే పోస్టింగ్ స్థలంపై కూడా ప్రస్తుతానికి ఎలాంటి శాశ్వత లేదా చట్టబద్ధమైన హక్కు లభించవు. ఈ అంశాలన్నింటిపై తుది నిర్ణయం స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ లోకల్ కేడర్ ఆర్గనైజేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే తీసుకోబడుతుంది. దీన్ని బట్టి ఉద్యోగులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం తమకు లభించిన సీనియారిటీ, పోస్టింగు లేదా ప్రమోషన్ స్థానం లేదా కేడర్ శాశ్వతమని ఉద్యోగులు భావించకూడదు. స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ పూర్తయిన తర్వాత కేడర్ కేటాయింపు, సీనియారిటీ, భవిష్యత్ పదోన్నతులు, పోస్టింగులకు సంబంధించిన తుది నిర్ణయాలు అమల్లోనికి వస్తాయని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి.
ఈ నేపథ్యంలో ఉద్యోగుల నుండి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 2025 డిసెంబర్ 15 తర్వాత పొందిన పదోన్నతులు రద్దవుతాయా అనే భయం వారిలో చాలామందిలో ఉంది. కానీ ప్రభుత్వం ఈ విషయంలో భరోసా ఇస్తూ ప్రమోషన్లు రద్దు కావని, కానీ అవి కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటాయని, భవిష్యత్తులో కొత్త క్యాడర్ సర్దుబాటు తర్వాత ఉద్యోగుల స్థానాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వ శాఖలు ఏవి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ సమావేశాలను నిలిపివేయాల్సిన అవసరం లేదని, ఏపీ సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రమోషన్ల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లవచ్చని పేర్కొంది. చివరగా చెప్పేది ఏంటంటే, జీవో నెంబర్ 70 అనేది పాత లోకల్ క్యాడర్ విధానం నుండి కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 విధానంలోనికి మారే ప్రక్రియలు ఎదురయ్యే పరిపాలనా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక మధ్యంతర మార్గం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతున్నందుకు సంతోషించాల్సిన విషయం అయినప్పటికీ ప్రస్తుత పోస్టింగు లేదా సీనియారిటీ మొదలైనవన్నీ ప్రస్తుతానికి శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రమోషన్ల తర్వాత మరోసారి క్యాడర్ పునర్వ్యవస్థీకరణ చేస్తారని, సర్దుబాట్లు కూడా జరుగుతాయని గ్రహించాలి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.